ఉదయం 6 గంటల నుండి మరలా సాయంకాలం 6 గంటల వరకు కష్టపడి పనిచేస్తే దేనారం ఇస్తానని ఒడంబడయ్యాడు. 6 గంటలకు పనివాళ్ళు వచ్చారు. పనివాళ్ళు వచ్చి పని చేస్తున్నారు. పనేమో విస్తారంగా ఉంది. వచ్చిన వాళ్ళేం కొద్దిమందిగా కనబడుతున్నారు. ఇక ఆయన మళ్ళీ ఆలోచించి ఊర్లోనికి వెళ్ళాడు. ఊర్లోనికి వెళ్తే అక్కడ చాలామంది పని లేకుండా ఖాళీగా ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా మీరు ఖాళీగా ఎందుకున్నారు అంటే, మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదు అన్నారు. సరే నా పొలంలోనికి రండి, ఏది న్యాయమో అదే మీకు ఇస్తాను అంటే ఆ మాట వినంగానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6ంటికి వచ్చిన వాళ్ళు 9ంటికి వచ్చిన వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. కానీ పని వాళ్ళు ఇంకా తక్కువగానే ఉన్నారు, పని ఎక్కువగా ఉంది. 12 గంటలకు వచ్చాడు మరలా కొంతమందిని తీసుకొని వెళ్ళాలని. 12 గంటలకు వస్తే కొంతమంది పని లేకుండా అలాగే ఖాళీగా ఉన్నారు. 12 గంటలకు కూడా తీసుకుని వెళ్ళాడు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు, 3 గంటలకు కూడా తీసుకొని వెళ్ళాడు. 5 గంటలకు వచ్చాడు. అర్థం చేసుకోండి, ఉదయం 6 గంటల నుండి 5 గంటల దాకా పిలుస్తూనే ఉన్నాడు. ఆ పనివారిని పిలుస్తూనే ఉన్నాడు. ఇంకెంతసేపు చేస్తే అయిపోయింది ఆ పని, గంటే కదా అని ఇంక ఆయన నిర్లక్ష్యం చూపెట్టలేదు. కానీ ఆ గంట కోసమైనా కానీ పనివారు కావాలని చెప్పేసేసి ఊర్లోనికి వెళ్ళి మరలా కొంతమందిని తీసుకొస్తాడు. 6 గంటలు పూర్తయిపోయింది. 6 గంటలు పూర్తయిపోయిన తర్వాత తన ఇంటి పని మనిషిని పిలిచి అంటాడు, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చినంత మటుకు వారికి వారి వారి కూలి వాళ్ళకి ఇచ్చేసేయమని చెబుతాడు. ఆ మాట చదువుదాం. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పని వాళ్ళని పిలిచి, మొదట వచ్చిన వాళ్ళు అన్నాడా చివరి వచ్చిన వాళ్ళు అన్నాడా? చివరి వచ్చిన వాళ్ళని మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారి వారి కూలి వాళ్ళకి ఇచ్చేసేయమని చెప్పాడు. ఇస్తున్నాడు. ఆ కూలి వాడు డబ్బులు ఇస్తున్నప్పుడు 5 గంటలకు వచ్చిన వాడు కూడా ఒక దేనారం తీసుకున్నాడు. తీసుకోగానే 3 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు మనకు ఇంకో కొంచెం ఎక్కువ ఇస్తాడేమోనని. 3 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా దేనారం వేయబడింది. 12 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మనకేమైనా కొంచెం ఎక్కువ ఇస్తాడేమని. 12 గంటలకు కూడా దేనారమే. 9 గంటల వాళ్ళు ఇంకా మనకి ఎక్కువ ఇస్తారు, 9 గంటల వాళ్ళకి కూడా దేనారమే. 6 గంటల వాళ్ళు కూడా మనం ఉదయం మొదలుకొని చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఇస్తాడేమని అనుకున్నారు, వాళ్ళకి దేనారమే. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వాళ్ళు కష్టపడిన మాట వాస్తవమే, కానీ వారి కూలి మాత్రం అందరికీ ఒకేలాగా వచ్చేసింది.